వరంగల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా రేవంత్ పాలన, కాంగ్రెస్ కు బీజేపీ తోక పార్టీగా మారిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపణ. బంగారు తెలంగాణ పేరిట అప్పుల తెలంగాణ చేసి ఓట్ల కోసం బీసీ నినాదం, బీఆర్ఎస్ పై కేఏ పాల్ ధ్వజం. శాస్త్రీయంగా ఎస్సీ వర్గీకరణ, మాల సమ్మేళనంలో ఎమ్మెల్యేల స్పష్టీకరణ. ప్రజావాణికి పెరుగుతున్న ఫిర్యాదులు, పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు. మన్మోహన్ మరణాన్ని రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పీవీని అనుమానించారన్నది వాస్తవం. కాంగ్రెస్ తీరుపై ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ధ్వజం. రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మాయ మాటలు, గారడి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని ఆమె పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులే జరుగుతున్నాయని, కొత్తగా తట్ట మట్టి కూడా ఎత్తిపోయలేదని ఆమె దుయ్యబట్టారు. కాంగ్రెస్ కు బీజేపీ తోక పార్టీగా మారిందని కవిత ఆరోపించారు. జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీలపై మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి సంవత్సరం దాటుతున్నా జిల్లాకు మంత్రి పదవి లేదని, ఫలితంగా జిల్లా అనాథగా మారిందన్నారు. జిల్లాలో ఎంపీ ఉన్న లాభం లేదని అన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిలో ఉన్న 6 నెలలుగా నిజామాబాద్ కు పోలీస్ కమిషనర్ లేడని ఆమె ఎద్దేవా చేశారు. కమిషనర్ లేనందున 10% క్రైమ్ రేట్ పెరిగిందన్నారు. సంవత్సరంలో జిల్లా అభివృద్ధికి ఒక్క పైసా రాలేదని కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ లో ఓడిన షబ్బీర్ కు నిజామాబాద్ పట్ల పట్టింపు లేదని, ఆయన కామారెడ్డికే పరిమితమయ్యారన్నారు. పోలీసులు కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీస్ గా మారారని, రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిందని, ఈ విషయం డీజీపీ స్వయంగా చెప్పారని కవిత గుర్తు చేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై, మహిళా భద్రతపై సీఎం సమీక్ష చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తక్షణమే సిపిని నియమించాలని, ఎన్నికల హామీ మేరకు నిజాం షుగర్స్ ను తెరపించాలని, కాళేశ్వరం 21-22 ప్యాకేజ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూములు ఎక్కడ ఎన్ని ఉన్నాయనే విషయాన్ని బహిర్గతం చేశాకే భూభారతిని అమలు చేయాలన్నారు. నిజామాబాద్ లో నీడ్రా పెడతామంటున్న మహేష్ గౌడ్ ముందు జిల్లా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. దయచేసి మీడియా మిత్రులు నోట్ చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ గతంలో ఉమ్మడి జిల్లా కామారెడ్డి, నిజామాబాద్ కలిపి 3,79,000 మందికి రుణమాఫీ చేసినాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 2 లక్షల మందికి రుణమాఫీ చేసి రుణమాఫీ మొత్తం చేసినామని చెప్తున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో ఇంకా 1,02,000 మందికి రుణమాఫీ కాలేదు. కామారెడ్డి జిల్లాలో ఇంకా 75,000 మందికి రుణమాఫీ కాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రుణమాఫీని తొందరగా ప్రభుత్వం పూర్తి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే తెలంగాణ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ వేసిండ్రు, కానీ ఈ సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా తెలంగాణ యూనివర్సిటీకి ఇవ్వలేదు. కాబట్టి తెలంగాణ యూనివర్సిటీకి తక్షణమే నిధులు రిలీజ్ చేయాలి. అక్కడ ఉద్యోగులు లేనటువంటి పరిస్థితి ఉన్నది, బోధించేటటువంటి సిబ్బంది లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అడ్మిషన్స్ కూడా డ్రాప్ అయినాయి తెలంగాణ యూనివర్సిటీలో. కాబట్టి దీని మీద తక్షణమే ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టాలని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ సెప్టెంబర్ 17వ తారీఖు లోపల నేను తీపిస్తా దీన్ని అని చెప్పి కలెక్టరేట్కి వచ్చి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఎంపీ ఎన్నికల సందర్భంలో మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కమిటీల మీద కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారు తప్పితే ఇంతవరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద మాట్లాడినటువంటి పాపాన పోలేదు. నిన్న కూడా అక్కడ పబ్లిక్ హియరింగ్ జరిగేది ఉండే, మరి ఎందుకోసం మళ్ళీ వాయిదా వేసుకున్నారో తెలియదు. కాబట్టి మరి రైతుల పక్షాన్ని ఆలోచన చేసి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. అట్లానే మన జిల్లాలో కాళేశ్వరం 21-22 ప్యాకేజీలు ఉంటాయి.
వాటికి సంబంధించి మరి చాలా దుష్ప్రచారం చేసిండు. కాళేశ్వరం ఎందుకు పనికిరాదు, కొట్టుకపోయింది కాళేశ్వరం అని చెప్పి మాట్లాడింది. కానీ ఇవాళ ఇదే 21-22లో బిల్లులు మాత్రం మొత్తం కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు, పనులు మాత్రం ఎక్కడ కూడా జరుగుతలేవు. కాబట్టి త్వరితగతిన ఈ కాళేశ్వరం ప్యాకేజ్ 21-22 పనులన్నీ కూడా చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే రైతన్నలందరూ కూడా చూసిండ్రు, మనం అంతకుముందు ధరణి అనేటటువంటి చట్టాన్ని తెచ్చుకున్నాం. దాంతో ఏం చేస్తుండే, మనం ఒక్కసారి రైతుది భూమి అని తెలిస్తే ఆ భూమి మనం బీరువాలేసి తాళం వేసుకున్నట్టే మంచిగా భద్రంగా రైతు పేరు మీద ఉండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి మళ్ళా ఆ చట్టాన్ని మార్చింది. ఏం చేస్తారట, మళ్ళా ఈ భూమి ఈ రైతుదని తెలిసిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం మళ్ళా గ్రామాల్లో ఉండే రెవెన్యూ అధికారులు వస్తారు, ప్రతి సంవత్సరం ఈ భూమి నీదైనా కాదా అని చెప్పి మాట్లాడతారు, ప్రతి సంవత్సరం మళ్ళా కొత్త పహానీ రాస్తారు. అంటే మళ్ళా పాత సిస్టంలో సరికొత్తగా రైతులను మరి నరకయాతన పెట్టడానికి భూమాత అనేటటువంటి కొత్త చట్టాన్ని, భూభారతి అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. కాబట్టి ఇవాళ నిజామాబాద్ నుంచి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు భూమాత పోర్టల్ని ఓపెన్ చేసే కన్నా ముందు, ఈ భూభారతి చట్టాన్ని మీద రీసర్వే చేసే కన్నా ముందు ఇప్పటి వరకు ఉన్నటువంటి భూములను మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఏ గ్రామంలో ఏ రైతు పేరు మీద ఏ ప్యాకెట్ ఉంది, ఏ భూమి ఉందన్న విషయం మీరు బహిరంగంగా పంచాయతీలలో ప్రకటించాలి. మనం ఆనాడు సర్వే చేసినప్పుడు కూడా అన్ని గ్రామ పంచాయతీలలో రైతులకు ఉండేటటువంటి భూములను వేసి ప్రాపర్గా వేసి ఎవరికి వాళ్ళు ఓకే అన్న తర్వాతనే ధరణిలో ఎక్కించడం జరిగింది. ధరణిలో డిస్ప్యూట్ లేనటువంటి వాటిని మనం ఎక్కించలేదు, వాటిని పార్ట్ బీలో పెట్టుకున్నాం. స్వచ్ఛంగా కరెక్ట్ ఉన్నటువంటి పేర్లని కూడా ధరణిలో ఎక్కించినాం. మరి ఇవాళ నేను అదే డిమాండ్ చేస్తున్నా, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు. ఇవాళ ఒకరి పేరు మీద ఉన్న భూమి మళ్ళీ మీరు రీసర్వే అని ఇంకోరి పేరు మీద. ఆదాయ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కె పాల్ అన్నారు. నేడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీసీ జపం చేస్తున్నారని విమర్శించారు. దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి తెలంగాణ ప్రజలను వంచిన చరిత్ర బీఆర్ఎస్ది అని విమర్శించారు. అధికారంలో ఉన్న సమయంలో ఇచ్చిన హామీలను అమలు పరచని భారత రాష్ట్ర సమితి నేడు బీసీలను మోసం చేయడానికి యత్నిస్తోందని పాల్ విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోగానే బీసీలు గుర్తుకు వచ్చారని ప్రశ్నించారు. 60% పైగా బీసీలందరూ ఏకమై వారి అభ్యర్థిని గెలిపించుకుంటే బీసీ రాజ్యాధికారం సాధ్యమన్నారు. దాచుకో దోచుకో అన్న రీతిలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని బీసీలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చారని అన్నారు. బీసీ రిజర్వేషన్లను కుదించిన చరిత్ర మీది కాదా అని పాల్ ప్రశ్నించారు. రానున్న ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ మద్దతు నిలిచిన వారికి పూర్తి స్థాయిలో అండగా ఉంటామన్నారు. రాష్ట్రంలో ఉన్న పెద్దలందరూ రాజీనామాలు చేశారు. ఒక్క బీసీ దొరకలేదా అంటే మనం అంత దరిద్రులమా, మనం అంత పనికిమాలమా, మన ఓట్లేనా వాళ్ళకి కావాలి, మన సేవలేనా కాంగ్రెస్ పార్టీకి 78 సంవత్సరాలు కావాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రోజైనా ఒక్క బీసీని ఒక రోజుకైనా ముఖ్యమంత్రి చేశారా? ఇప్పుడు బీసీనేనారు వీళ్ళకి. తల్లి కవితమ్మ, మీ నాన్న ఏమన్నాడు నాతో అందరితో? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అన్నాడు. ఇలా టోపీలు పెట్టాడు, అందరమే నమ్మాం. ఏ దళితుడినైనా ముఖ్యమంత్రి చేశాడా? బంగారు తెలంగాణ అని చెప్పి అప్పులు తెలంగాణ, దరిద్ర తెలంగాణ, నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు దాని గురించి మరి చెప్పే అవసరం లేదు, 2-3 రోజుల్లో చెప్తాను ఈ కాళేశ్వరం గురించి వీలైతే. నిధులు అబ్బా మీకెంత? టీవీ9 రజనీకాంత్ అడిగాడు, వాచ్ ఎంత అమ్మంటే 25 లక్షలే. నీ దుబాయ్లో ఇల్లు ఎంత? 25 కోట్లు. మేము కష్టపడుతున్నాను, సంపాదిస్తున్నాం. ఏదో కొంచెం సీక్రెట్ చెప్పకూడదు అందరికీ. మీ కుటుంబం ఎలాగ లక్షల కోట్లు సంపాదించింది నాకు తెలుసు కదా. మీ చిట్టా అంతా నా చేతిలో ఉంది. సర్పంచులారా మళ్ళా మోసపోతారా మీరు? ఈ 2 పార్టీలు నమ్మి
మోసగాళ్ళే గజ దొంగలను నమ్ముతారు, మోసగాళ్ళని నమ్ముతారు. మీరు కూడా మోసగాళ్ళు. అయితే బుద్ధున్నోడు ఎవడు కూడా వీళ్ళు మరి నమ్మడు. ఎందుకు? రేవంత్ రెడ్డి వచ్చి ఇంకో 1,10,000 కోట్ల అప్పు పెరిగింది. ఇంకా 5 సంవత్సరాలు ఉంటే 5 లక్షల కోట్ల అప్పు పెరుగుతుంది. ఇంకా ఎంతకాలం? నేను ఒకటే అడుగుతున్నా, ఇంకెంతకాలం? ఆ అంబేద్కర్నే 2 సార్లు గెలవలేదు ఈ దరిద్రులు, ఈ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కరే రాజీనామా చేశాడు కాంగ్రెస్ పార్టీ మినిస్ట్రీకి. ఇప్పుడు అంబేద్కర్ నినాదం అమిత్ షా ఏదో అన్నాడట, వీళ్ళు అంబేద్కరిస్టులట. వదిలేదా మీకు? అంబేద్కర్ ఎవరి పార్టీకి రాజీనామా చేశాడు? కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీ ఆయన్ని 2 సార్లు ఎంపీ అవ్వకుండా చేసింది? కాంగ్రెస్ పార్టీ. చరిత్ర మర్చిపోయారా మందు తాగి? ఎస్సీ వర్గీకరణకు మాలలు వ్యతిరేకం కాదని ఎమ్మెల్యేలు వివేక్ నాగరాజు స్పష్టం చేశారు. రాజ్యాంగ పద్ధతిలో వర్గీకరణ జరగాలన్నారు. పార్లమెంట్లో అంబేద్కర్ ను తూలనాడిన హోంమంత్రి అమిత్ షాపై చర్యలు తీసుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో మాలల భవిష్యత్ కార్యాచరణ సమీక్షా సమావేశం జిల్లా మాల మహనాడు అధ్యక్షులు ఎల్లమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మాల సంఘం జాతీయ అధ్యక్షులు చెన్నయ్య, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలుక కిషన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. డిసెంబర్ 1న హైదరాబాద్ లో నిర్వహించిన మాలల సింహ గర్జన విజయవంతం కావడంతో అందరి దృష్టి మాలలపై పడిందన్నారు. ఐక్యంగా ఉండి మాలల భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. పిడికిలిగా ఉన్నంతకాలం విడిపోరాదని పేర్కొన్నారు. మందకృష్ణ బీజేపీకి మద్దతు పలుకుతూ దక్షిణ తెలంగాణలో బీజేపీని గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మాలలను బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ దూరంగా ఉంచుతున్నాయని, జనాభా దామాసా ప్రకారం మాల జనాభా లెక్కలు తీసి వారికి రావలసిన ఫలాలను అందించాలన్నారు. జనవరి 2న జిల్లాకు వస్తున్న ఎస్సీ కమిషన్ ఎదుట మాలలు వారి అభిప్రాయాలను తెలపాలన్నారు. అక్కడ మాలయ సోదరులున్నా కూడా అందరూ అత్యధికంగా ఓట్లేసి గెలిపించింది. అది నేను ఎప్పటికీ కాదనలేను. ఎందుకంటే రాజకీయం లేదు, ఈ యొక్క జాతి కొట్లాడలేదు. సో జాతికి రాజకీయానికి చాలా అవినవ సంబంధం ఉంది. ఈ జాతిని అవగౌరవపరిచే విధంగా ఎక్కడ పోయినా కూడా నేను చూసిన 35 ఇయర్స్ సర్వీస్లో ఏ ఒక్క నాయకుడు కూడా మాదిగ నాయకులకు అగ్నెస్ట్ ఎప్పుడు మాట్లాడాలి. ఏ ఒక్క మాదిగ నాయకుడికి టికెట్ ఇవ్వదు, ఓట్లు వేయద్దని చెప్పాలి. కానీ దురదృష్టమా లేక అది ఏంటిదో, మానవులకు టికెట్లు వస్తే మాత్రం వంతు చించుకొని అరిసి మాలోకి టికెట్ ఇవ్వద్దు, ఓట్లు వేయదు, మాలోకి టికెట్ ఇవ్వద్దు, ఓట్లు వేయదు, ఇదే పదం పాడుతున్నారు. కాబట్టి దీన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఆ ముఖ్యమైన సభ కూడా అందుకనే పెట్టారు. మనల్ని అన్ని విధాలా ఇప్పటికే రాజకీయంగా చాలా దూరం చేసింది. అన్ని పార్టీలు, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, లేక టీడీపీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, మాలలంతా దోసుకొని తిన్నారంటే అన్ని రాజకీయ పార్టీలు నిజమే కావచ్చండి. అన్ని ఇప్పటికీ నమ్ముతున్నారు. ఇది న్యాయమైన పోరాటం, వాళ్ళ న్యాయమైన పెద్దమైన పోరాటం అని అనుకుంటున్నారు. మనం ఎన్ని రోజులు చెప్పుకుపోయేసరికి సరైన లెక్కలు లేక ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ మాలల హక్కును చేర్చుకుంది. కాంగ్రెస్ పార్టీ మాలలను హక్కున చేర్చుకోదు, కాంగ్రెస్ పార్టీనే మాలల హక్కున చేర్చుకుంది. ఇది గమనించిన చంద్రబాబు నాయుడు, ఇది గమనించి చాలా డీప్గా ఆలోచించారు మీరందరూ. ఇది గమనించిన చంద్రబాబు నాయుడు ఏ విధంగా రాజకీయంగా లబ్ధి పొందాలి, ఏ విధంగా విభజించాలి, డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొచ్చి ఆ బ్రిటిష్ వాళ్ళ మేధాశక్తి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రోజు రోజుకు ప్రజా సమస్యలు పెరిగిపోతున్నాయి. పరిష్కారం కోసం ప్రజావాణికి ప్రజలు తరలివస్తున్నారు. సోమవారం బాధితుల నుండి అధికారులు 105 ఫిర్యాదులు అందుకున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 105 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, డిఆర్డీఓ సాయాగౌడ్, డిపిఓ శ్రీనివాసరావు, ఆర్డీఓ రాజేంద్ర కుమార్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని
కలెక్టర్ అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ధ్వజమెత్తారు. ప్రధానిగా 10 ఏళ్లు సేవలు అందించిన మన్మోహన్ సింగ్ ను కాంగ్రెస్ ఒక రబ్బర్ స్టాంపుగా వాడుకుని అడుగడుగునా అవమానించిందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సంతాపం వ్యక్తం చేశారు. ప్రధానిగా 10 ఏళ్లు సేవలు అందించిన మన్మోహన్ సింగ్ ను ఒక రబ్బర్ స్టాంప్ గా వాడుకుని అడుగడుగునా అవమానించింది సోనియా, రాహుల్ అన్నారు. మన్మోహన్ తెచ్చిన ఆర్డినెన్స్ ను చింపేసిన ఘనత రాహుల్ కే దక్కుతుందని అన్నారు. మన్మోహన్ సింగ్ సేవలు గుర్తించిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను జరిపించి ఢిల్లీలోనే స్మారక స్టాల్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందన్నారు. తెలంగాణ బిడ్డగా ఈ దేశానికి ప్రధానిగా సేవలందించిన పివి నరసింహారావు చనిపోతే ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించకుండా అతని భౌతిక కాయాన్ని పార్టీ కార్యాలయంలో పెట్టనివ్వకుండా అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. అది ఆనాడు తెలంగాణ బిడ్డకు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన గౌరవమని అన్నారు. జై శ్రీరామ్. మన్మోహన్ సింగ్ గారు గొప్ప ఆర్థికవేత్త. ఆయన మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. ఆయన 10 ఏళ్ల ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు అడుగడుగున అవమానం పరిచిన ఈ కాంగ్రెస్ పార్టీ ఆయన తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కాపీని కూడా చించేసింది అప్పటి కాంగ్రెస్ పార్టీ. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒక రబ్బర్ స్టాంప్ గా వాడుకొని మాజీ ప్రధానమంత్రి మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు చనిపోతే కనీసము సోనియా గాంధీ గారికి కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ నివాళులు అర్పించే సమయము చిక్కలేదు వాళ్లకు. ఆయన పార్థివ దేహానికి కూడా పార్టీ కార్యాలయంలో అనుమతించని కాంగ్రెస్ పార్టీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పివి గారికి భారత రత్న ఇచ్చి గౌరవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈనాడు మన్మోహన్ సింగ్ గారి గురించి ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశం పెట్టి ఆయనకు నివాళులు అర్పించడం అనేది మన తెలుగు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. భారత్ మాతాకి జై. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు అఖిలపక్ష గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కొరకు సర్వేలు నిర్వహించడంతో పాటు సంక్రాంతి పండుగ తర్వాత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కొరకు సర్వేలు నిర్వహించడంతో పాటు సంక్రాంతి పండుగ తర్వాత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడానికి 5 లక్షల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించడం జరిగిందన్నారు. అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇండ్లు దక్కాలంటే గతంలో టీఆర్ఎస్ అనుసరించిన ఏకపక్ష నిర్ణయం మాదిరిగా కాకుండా లబ్ధిదారుల ఎంపికలు అవకతవకలు జరగకుండా ఉండాలంటే అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇండ్లు దక్కాలంటే గ్రామాలలో పట్టణ వార్డులో అఖిలపక్ష కమిటీలను ఏర్పాటు చేసి అధికారులను ఎంపిక చేసినప్పుడే పేదలకు న్యాయం జరుగుతుందని, అందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేని యెడల ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కట్టారి రాములు, ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైనటువంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు నిర్ణయం చేయటం జరిగింది. ప్రధానంగా సంక్రాంతి తర్వాత పేదలందరికీ ఈ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రుణాలు మంజూరు చేస్తామని ప్రకటించారు. మేము సిపిఎం పార్టీగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఒకటే వినతిపత్రం విన్నవించుకోవటం జరిగింది. ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతోటి అనేక రకాల అవకతవకలు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే మంజూరు చేసినటువంటి చరిత్ర ఉంది. ఆ పద్ధతుల్లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జరగకూడదని, అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు జరగాలంటే అఖిలపక్ష గ్రామ కమిటీలను వేసి వాటి ద్వారా ఎన్నుకుంటేనే అర్హులైనటువంటి పేదలకు ఈ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతాయి. అదేవిధంగా మేము మరొకటి ఈ కలెక్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇండ్ల నిర్మాణం జరగాలంటే ఈ రోజు ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా 5 లక్షల రూపాయలని మంజూరు చేయాలా. ఆ రకంగా అర్హులైనటువంటి పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చాలనేటువంటిది, దానికి ఈ జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు కృషి చేయాలని విజ్ఞప్తి. రేషన్ డీలర్ల సమస్యలను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు గంగకిషన్ అన్నారు. రేషన్ షాపులకు సమాన కార్డు లేదా సమాన కోటా అందించి తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. రేషన్ డీలర్ల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి రేషన్ డీలర్ తరలివచ్చి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మొత్తం 87 రేషన్ షాపులు ఉన్నాయని, కొన్ని రేషన్ షాపులలో 70 క్వింటాళ్ల కోటా ఉంటే మరికొన్ని షాపుల్లో 300 క్వింటాళ్ల కోటా ఉందన్నారు. దీనికి సంబంధించి సంబంధిత అధికారులు ప్రతి షాప్ కు సమాన కార్డులు లేదా సమాన కోటా ఇచ్చి తమ కనీస ఆదాయం పెంచి తగు న్యాయం చేయాలని కోరారు. అర్బన్ లో 87 రేషన్ షాపులు ఉన్నాయి. 15 నుంచి 20 షాపుల్లో 60-70 క్వింటాల కోటా ఉన్నందుకు వారికి చాలనటువంటి కమిషన్ తోటి నెలకు 500-1000 రూపాయలు మాత్రమే మిగులుబాటు అవుతుంది. కాబట్టి గత 5 సంవత్సరాలుగా తక్కువ రేషన్ కార్డు ఉన్నటువంటి రేషన్ డీలర్లు అందరం కూడా కమిషనర్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్, అదనపు కలెక్టర్ గారికి అనేక మార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినాము. ఈ 13 మొన్న అక్టోబర్లో జరిగినటువంటి 13 కొత్త రేషన్ షాపుల అపాయింట్మెంట్ తర్వాత 87 రేషన్ షాపులకు సమానంగా రేషన్ కార్డు లేదా సమాన కోటా ఇస్తామని చెప్పేసి కలెక్టర్ గారు, జేసీ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారిని, అదనపు కలెక్టర్ గారిని, అదేవిధంగా DCSO గారిని కలిసి మరి నిజామాబాద్లో ఎవరికైతే 60-70 క్వింటాల కోటా మాత్రమే ఉందో, ఖర్చులు వెళ్తున్నావో వాళ్ళందరం కూడా కలిసి వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. మరి అదేవిధంగా అందరికి కూడా సమాన కార్డు అంటే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సివిల్ సప్లై గైడ్లైన్స్ ప్రకారంగా 800 నుండి 1000 కార్డులు ఉండాలి. లేదా కోటా సమానంగా అంటే ఒక 170 క్వింటల నుంచి 180 క్వింటల వరకు కోటా ఉండే విధంగా చూస్తే అందరికి కూడా ఖర్చులు వెళ్ళి సరి అయినటువంటి ఆదాయం ఉంటుందని చెప్పేసి మేము కలెక్టర్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మీరు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తారని, రేషన్ డీలర్ల యొక్క కనీస ఆదాయం పొందే విధంగా మీరు కూడా ప్రయత్నం. గ్రంథాలయ ఆస్తులను కాపాడాలని బాపూజీ వచనాలయ పరిరక్షణ పోరాట సమితి కన్వీనర్ సాయి కుమార్ అన్నారు. జిల్లా కలెక్టర్ చొరవ చూపి అవినీతికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కేంద్రంలోని స్థానిక బాపూజీ వచనాలయం ఆస్తులను కాపాడాలంటూ బాపూజీ వచనాలయ పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది విజ్ఞానవంతులుగా, జ్ఞానవంతులుగా తీర్చిదిద్దిన నగరంలోని బాపూజీ వచనాలయ ఆస్తులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిదని అన్నారు. కొందరు అవినీతి పరులు గ్రంథాలయానికి సంబంధించిన ఆస్తులను కాజేసేందుకు యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులను అవినీతికి పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పుట్టిన దేశంలో రఘురాముడేళ్ల రాజ్యంలో 1950 కోట్లు అప్పటి డిఓ గారు, కలెక్టర్ గారు 10 ఎకరాల స్థలాన్ని కొంతమంది పెద్ద మనుషుల్ని పిలిచి మీరు కమిటీగా ఏర్పడి దీన్ని పేద విద్యార్థులకు, నిరుపేద విద్యార్థులకు, సామాన్య ప్రజలకు నిత్య పేపర్ చదువుకోవడానికి, పుస్తకాలు చదువుకోవడానికి పుస్తక భాండాగారంగా ఏర్పడినటువంటి బాపూజీ వచనాలయాన్ని కొంతమంది స్వార్థపరులు తమకు అనుకూలంగా కమిటీలో 488 మంది సభ్యులుంటే 200 సభ్యుల్ని అధ్యక్షులు, కార్యదర్శి, తర్వాత కోశాధికారి పేర్లుగా ఎన్నికైనటువంటి వారు వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ స్నేహితుల ఇళ్లలో తయారు చేసుకొని ఎవ్వరు మెంబర్షిప్ కాకుండా 3750 రూపాయలకు మెంబర్షిప్ని పెంచారు. ఎవరు పోటీ చేయకుండా 5 ఏళ్ళు 2 ఏళ్ళు అనేటువంటి నిబంధనని తయారు చేశారు. బాపూజీ వచనాలయం ఆస్తుల మీద వారి కన్నుబడ్డది. దాన్ని కాజేయడానికి నానా అకృత్యాలకు, నానా శంకరజాతి కథలకు వాళ్ళు పాల్పడుతున్నారు. కాబట్టి ఆ యొక్క ఆస్తిని ఆ యొక్క దోపిడీదారుల నుంచి కాపాడి నిరుపేదల కోసము, పేద ప్రజల కోసమే ఉంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క బాపూజీ వచనాలయ పరిరక్షణ పోరాట సమితి ఏర్పడింది. ఈ మేరకు మేము పోరాటం చేస్తూ ఉన్నాము. ఇప్పటి నుంచి కాదు, 80 సంవత్సరాల నుంచి, 8 దశాబ్దాల నుండి ఆ యొక్క స్థలం పేద ప్రజలకు అందుబాటులో ఉంది. కాబట్టి దాన్ని అన్యాక్రాంతం కాకుండా అందులో కిరాయిలు ఎక్కువ వసూలు చేస్తూ తక్కువ చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా నానా కథలు జరుపుతూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిపైన విచారణ చేయాలని ఈరోజు కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది. తక్షణమే కలెక్టర్ గారు స్పందించి ఇందిరమ్మ ఫ్లాట్లను లబ్ధిదారులకే ఇవ్వాలని, లబ్ధిదారులను విస్మరిస్తే ప్రజల ప్రతిఘటన తప్పదని సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. సిరికొండ మండలం రెవెన్యూ అధికారి రవీందర్ రావుకి వినతి పత్రం సమర్పించారు. సిరికొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఫ్లాట్లను అర్హులకే అందించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలు పొందిన నిరుపేదలకు ఇట్టి ఫ్లాట్లను ఇచ్చి ఆదుకోవాలన్నారు. సిరికొండ మండల కేంద్రంలో 2005లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల స్థలాలు 160 మంది లబ్ధిదారులకు ఇచ్చిందన్నారు. కొంతమేరకు డబ్బులను ప్రభుత్వం ఇవ్వగా మరికొన్ని డబ్బులను లబ్ధిదారులు సమకూర్చుకొని ఇంటి నిర్మాణాలు చేసుకున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ లబ్ధిదారులకు
పట్టా సర్టిఫికేట్స్ ఉన్నందున డబుల్ బెడ్రూమ్లను నిర్మించి ఇస్తామని ప్రకటించి నిర్మాణంకు కూడా పూనుకుందన్నారు. ఇలా ఫ్లాట్స్ వస్తాయని గంపెడు ఆశతో ఎదురు చూస్తుంటే ప్రస్తుతం వీళ్లకు శటగోపం పెట్టే కుట్రలు జరుగుతున్నాయని వాపోయారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ డివిజన్ మండల నాయకులు ఆర్ దామోదర్, జి సాయిరెడ్డి, రమేష్, కె ఆశిష్, బి నాగన్న, ఆర్ బొరన్న, ఎస్కే జహీరబి, ఐ రాజవ్వ, మేర విజయ, ఓ అశోక్, కె వజ్రవ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే సగంలో ఆవిని ఆపేసి నేటికి పంచకుండా పేదలను పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అదే అంచున ఈనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జరుగుతూ ఉంది, నడుస్తూ ఉన్నది. ఆనాడు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా మీకు ప్లాట్లు పంపకం చేస్తాం, డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసి ఇస్తాం, ప్లాట్లు పంచుతామని చెప్పేసి మాట ఇచ్చి ఓట్లేసుకొని ఇలా గద్దె మీద కూర్చుని నేటికి ప్లాట్ల గురించి మాట్లాడకుండా భూపతి రెడ్డి గారు ముఖం చాటేసుకొని నడుస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. సిరికొండ మండల కేంద్రానికి పోరాటాలు కొత్త కావు, సిరికొండ మండలానికి ప్రశ్నించడం కొత్త కాదు. తక్షణమే ప్లాట్లను పంపకం చేయకుండా, డబుల్ బెడ్రూమ్లను పంపకం చేయకుండా చేద్దాం చేస్తే ఇదే ప్రజలు ఏ ఓట్లయితే నీకు ఓట్లేసి గెలిపించారో రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రు కాల్చి వాద పెడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. తాళాలు వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. పగటిపూట రెక్కి నిర్వహించి రాత్రిపూట చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నందిపేట మండల కేంద్రంలో 5 ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. నందిపేట మండల కేంద్రం శ్రీరామ్ నగర్ కాలనీలో రాత్రి 2 గంటల ప్రాంతంలో 5 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు దొంగలు. జూడా చర్చ్ వద్ద ఇసుక కొండయ్య, మేక వెంకటేష్, పేదూరు భూమేశ్వర్, విఆర్ఓ రాజేశ్వర్, బైండ్ల నారాయణ అనే ఈ 5 ఇళ్లలో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇసుక కొండన్న ఇంట్లో 3 గంటల ప్రాంతంలో 2 దొంగలు తాళం పగలగొట్టి బయటకెళ్లిన సీసీ ఫుటేజ్ కనపడగా దాదాపు అదే సమయంలో 2 నుండి 10 నిమిషాల నుండి 3 గంటల 29 నిమిషాల వరకు విఆర్ఓ రాజేశ్వర్ ఇంట్లో, పక్కనే గల పేదూరి భూమేశ్వర్ ఇంట్లో వెళ్లినట్లు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఇసుక కొండయ్య ఇంట్లో 3 తులాల బంగారం, 6,000 రూపాయల వరకు చోరీ అయ్యాయని, మిగతా 4 ఇళ్లలో ఏమీ దొరకకపోయేసరికి వస్తువులను చిందరవందర చేసి వెళ్లిపోయారని ఎస్ఐ చిరంజీవి తెలిపారు. దాదాపు ఒకే సమయంలో 2 ఇండ్లలో చోరీ అయినట్టు అనుమానముందని, 2 బ్యాచ్లుగా దొంగతనం చేసి ఉండొచ్చని క్లూస్ టీం వారు ఆధారాలు సేకరిస్తున్నారని, బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామని తెలిపారు. అలాగే ప్రజలు ఎవరైనా బయట ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తమ ఇంటి వివరాలను పోలీస్ స్టేషన్ లో తెలిపి వెళితే ఆ ఏరియాలో గస్తీ నిర్వహించేందుకు వీలుగా ఉంటుందని, తాళం వేసిన ఇళ్లను దొంగలు ముందుగా టార్గెట్ చేస్తారని, ఇంట్లో విలువైన వస్తువులు పెట్టి బయటకు వెళ్లకూడదని తెలిపారు. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. హోంశాఖ మంత్రిని బర్తరఫ్ చేసి మోడీ క్షమాపణ చెప్పాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వామపక్ష పార్టీల నాయకులు రమేష్ బాబు, వెంకటరాములు, వనమాల కృష్ణ, కంజర భూమయ్య మాట్లాడుతూ దేశంలో లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు నా వర్గాలలో మనోస్థైర్యాన్ని నింపే పద్ధతిలో భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, పైగా అమిత్ షా వ్యాఖ్యలను సమర్థించే పద్ధతిలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడటం ప్రజలకు మరింత దిగ్భ్రాంతికి గురి చేశాయని, దేశంలో ప్రజల మధ్య విద్వేషాలను పెంచి రాజకీయ ప్రయోజనాన్ని కాపాడుకోవడం కొరకు ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం బదులు బీజేపీ తమ మనువాద సిద్ధాంతాన్ని అమలు జరపాలని చేసే కుట్రలో భాగంగానే ఈ వ్యాఖ్యలు ఉన్నాయని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ప్రభాకర్, ఈవీఎల్ నారాయణ, ఖాజా మొయినుద్దీన్, రాజేశ్వర్, లక్ష్మి, రామకృష్ణ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాములు, లక్ష్మి, అనసూయమ్మ, సిపిఐఎంఎల్ మాస్టర్ నాయకులు సుధాకర్, వెంకట్, సిపిఐ నాయకులు రాజారెడ్డి, లిబరేషన్ నాయకులు రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఈ మధుర్మధులు ఫ్యాసిస్టులు దేశం గురించి కానీ, దేశ నాయకత్వం గురించి కానీ, దేశ స్వతంత్రం కోసం పోరాడిన నాయకత్వాన్ని కూడా మీరు అవమానపరిచినట్టయితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అది సమీప భవిష్యత్తులోనే ఉన్నదని సిపిఎం పార్టీ హెచ్చరిస్తాం. ఏదైతే పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఈ భారత ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, అట్లాగే భారత రాజ్యాంగాన్ని అవమానించే పద్ధతుల్లో మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం. ఏదైతే రాజ్యాంగం కాపాడాలా, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ప్రజలు అడుగుతూ ఉంటే మీరు అంబేద్కర్ అని స్మరించే బదులు రాముడో దేవుడి పేరు స్మరిస్తే పుణ్యం
వస్తుంది అనే పద్ధతుల్లో ఈరోజు ప్రజల మధ్య వైషమ్యాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో అమిత్ షా వ్యాఖ్యలు చేయటం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగానికి కూర్చుకొచ్చినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. దీన్ని నిరసిస్తూ వెంటనే అమిత్ షా రాజీనామా చేయాలా, ఆయనకు వత్తాసు పలికినటువంటి నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండ్ తోటి ఈ నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వటం జరిగింది. దీనికి హాజరైనటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు ముందుగా మాట్లాడతారు. ఇప్పుడు సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి మనువాద హిందుత్వ ఎజెండాను అమలు చేయడానికి పూనుకోవడం తప్ప మరొకటి కాదనేటటువంటి దాన్ని సిపిఎంఎల్ మాస్ లైన్ స్పష్టం చేస్తుంది. మనువాద ఉద్దేశంతో ప్రజల్లో కులాల మధ్య మతాల మధ్య వైషమ్యాలను పెంచడానికి అమిత్ షా మోడీ సర్కార్ పూనుకుంటుంది. అందులో భాగమే ఇవాళ అంబేద్కర్ను అవమానించడం అంటే హిందుత్వ ఎజెండాతో ఇవాళ ప్రజల ముందుకు రావడానికి దాని ద్వారా మాత్రమే రాజ్యాంగాన్ని సవరించడానికి పూనుకోవడం తప్ప మరొకటి కాదనేటటువంటి దాన్ని పల్లె పదాలే నేడు పాటలుగా మారి అందరి నోట్లలో నానుతున్నాయని ప్రజాకవి గాయకుడు సినీగేయ రచయిత సంగీత దర్శకులు వరంగల్ శ్రీనివాస్ అన్నారు. ప్రతిభ కలిగిన వారిని గుర్తించి వారిని వర్తమాన గాయకులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని గాయని గాయకుల ఎంపిక కార్యక్రమం చేపట్టారు. 100 ఏండ్ల నా ఊరు గేయ కావ్యం రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన గాయకులు అష్టగంగాధర్, గంగా, రాంపూర్ సాయిలవోలా పలువురు పాల్గొన్నారు. అమ్మగారింటికి పైనమంటే చాలు ఆ ఇంటి బిడ్డలు ఆనందపాడేది, ఆ ఇంటి బిడ్డలు ఆనందపాడేది. ఇండ్లు దర్వాజలెత్తిన ముగురమెత్తుకున్న ఇంటి ఆడి బిడ్డ చేత పూజించేది, ఇంటి ఆడి బిడ్డ చేత పూజించేది. ఆడి బిడ్డను విలువకుంట ఎత్తుకుంట ఇంటి ముగురం కంట నీరు పెట్టేదిరా, ఇంటి ముగురం కంట నీరు పెట్టేది. ఇక మాట మాట అనుకోని మాట్లాడకుంటుంటే కుడుకల పండుగ కలిపిపోయి ఏదిరా, ఆడిబిడ్డను ఏడిపిస్తే అవసరం ఇంటికే తలిగేది కదరా, ఆడిబిడ్డల విలువ తెలువని మానవ జన్మ వ్యర్థమేను కదరా. ఇట్లాంటి అద్భుతమైన చరణాలు ఎన్నో ఈ కావ్యంలో ఉన్నాయి. ఇట్లా ప్రతి జిల్లాలోని ప్రతి మారుమూల ప్రాంతంలోని ప్రతి కంఠానికి అందజేసే ప్రయత్నంలో ఇక్కడ రావడం జరిగింది. అందులో మా చెల్లె గంగా, తమ్ముడు రాంపూర్ సాయి వీళ్ళ సహకారం చాలా గొప్పది. నిజామాబాద్ జిల్లా నుండి ఒకసారి వాళ్ళు చెల్లెతో ఎప్పట్లో పూర్తి చేయాలి. ఇంకా ఉమ్మడి ఖమ్మం జిల్లా, రంగారెడ్డి, హైదరాబాద్ ముగించుకొని రికార్డింగ్కి వెళ్ళిపోతాం. పాట రికార్డ్ అయిన తర్వాత ప్రదర్శన ఉంటుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జర్నలిస్ట్ జక్కం రమణయ్య అనారోగ్యం పాలయ్యాడు. ఆయనకు నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు 10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఆర్థిక సహాయాన్ని నవనాథపురం ప్రెస్ అధ్యక్షులు మంచిర్యాల నరేందర్ అందజేశారు. పట్టణంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన అయ్యడి సురేష్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురికాగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పెరికిట్ గ్రామానికి చెందిన జక్కం రమణయ్య అనారోగ్యానికి గురికావడంతో ఆయనను ప్రెస్ క్లబ్ సభ్యులు పరామర్శించే ధైర్యాన్ని చెప్పారు. జర్నలిస్టు సంక్షేమానికి నవనాథపురం ప్రెస్ క్లబ్ ముందుంటుందని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మంచిర్యాల నరేందర్ అన్నారు. జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా సభ్యులు ముందుండి ఆదుకుంటామని చెప్పారు. ఈ ఆర్థిక సాయం అందించినందుకు తోడ్పాటును అందించిన జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు సామా సురేష్కు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. అలాగే అనారోగ్యానికి గురైన జక్క రమణయ్యకు పరామర్శించి ధైర్యాన్ని నూరిపోయడం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టుల అందరికీ నవనాథపురం అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి ఎప్పుడు ముందుండి నవనాథపురం కృషి చేస్తుందని తెలియజేస్తాం. ఈ ఆర్థిక సహాయానికి నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులందరూ సహకరించి ఆర్థిక సాయాన్ని అందజేసినందుకు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ తెలపడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా రేవంత్ పాలన, కాంగ్రెస్ కు బీజేపీ తోక పార్టీగా మారిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపణ. బంగారు తెలంగాణ పేరిట అప్పుల తెలంగాణ చేసి ఓట్ల కోసం బీసీ నినాదం, బీఆర్ఎస్ పై కేఏ పాల్ ధ్వజం.
శాస్త్రీయంగా ఎస్సీ వర్గీకరణ, మాల సమ్మేళనంలో ఎమ్మెల్యేల స్పష్టీకరణ. ప్రజావాణికి పెరుగుతున్న ఫిర్యాదులు, పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు. మన్మోహన్ మరణాన్ని రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పీవీని అనుమానించారన్నది వాస్తవం. కాంగ్రెస్ తీరుపై ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.